విశ్వవిద్యాలయ అధ్యక్షుడు ఉండేవాడు. అప్పుడు నేను రాజకీయ విభాగ అధ్యక్షుడు ఉండేది. ఎన్నిసార్లు దాదాపు 4-5 సార్లు ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఆ సంఖ్య చాలా బాగుంది. ఇప్పుడు సంఖ్య తగ్గిందంటే నా మీద పోయింది తగ్గలేదు అనేది నాకు అనిపిస్తుంది. వాస్తవంగా ఇది ఆదివారం కాకపోవడం, ఆదివారం ఆదివారం ఒక కారణం కావచ్చు, పిల్లర్స్కి ఇంకో కారణం కూడా కావచ్చు. ఈ సమాపంగా తెలియజేస్తున్నాను, నేను ఆనెస్ట్గా పనిచేస్తాను. కానీ రాజకీయాల్లో చాలా వ్యక్తిగా పనిచేస్తాను. కానీ వ్యవసాయం మాత్రం ఎవరు ఎదురు ఉంటాను ఒత్తిళ్లకు లోనైన మాట వాస్తవం. నాకు వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే మా అన్నయ్య జవహర్లాల్ గారు కానీ, రామారావు గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, ఇంకా చాలామంది రైతుల సంఘం కూడా ఎంతో ఆప్యాయంగా అనురాగంతో వెంకటేశ్వర స్వామిని ఆదరిస్తున్న విషయం నాకు గుర్తొస్తుంది. ఈ అధ్యక్షుడు వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం నా మీద ఏమన్నా ఏదే రకంగా భావన ఉంటే మన్నించాలని, గతంలో వెంకటేశ్వర స్వామిని ఏ రకంగా ఆదరిస్తున్నారో, ఆప్యాయంగా ప్రేమిస్తున్నారో ఆ విధంగా మీ ద్వారా వారిని తెలియజేసి ప్రేమ అభిమానాలు వారి 2 సంవత్సరాలు నాతో కొనసాగించాలని మీ ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సహజం, మనిషికి ఒక్కోసారి ఒత్తిడి వస్తుంది. అంత దూరం కాదు. మీరు నాకు పొరపాటు చెప్పాను, విషయం చెప్పాను, మీరు దాన్ని అర్థం చేసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏమని చెప్పారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉదయం నర్సురాలు కూడా లెటర్పేట కట్టవా లేకపోతే ఒక గంటలో నేను దాంట్లో పేరు పెట్టాలంటే ప్రమాణ స్వీకారం తర్వాత చెప్పాను. ఎక్కడ కూడా మనం పదవులు ఇచ్చే వ్యక్తులు కానీ మన వయసులను కానీ అగౌరవపరచాల్సిన అవసరం లేదు. తప్పకుండా వాళ్ళు టైం ఇచ్చి మా పక్కన తిరుగుతుంటే వాళ్ళ గౌరవం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. దాంట్లో ఆలోచన లేదు. మీ అందరికీ తెలుసు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వ్యాపార వస్తువుల వాళ్ళు రకరకాల తాతల నుంచి తక్కువ నుంచి మీ నుంచి ఇంకా మీరు కొత్తగా చేస్తున్నారంటే దాంట్లో లీనమైపోయి చేసినప్పుడు ఫలితాలు వస్తున్నాయి. అలాంటి ఫలితం కూడా ఆర్యవైశ్య సంఘంలో కూడా పనిచేస్తే ఫలితం వస్తుంది తప్ప పనిచేయకుండా మేము గుర్తింపు రావాలంటే కుటుంబ సంబంధం కానీ ఇచ్చుపుచ్చుకునే దాంట్లో ఉంటుంది తప్ప నేను రాము, సంఘంలో రాము, సంఘంలో పనిచేయం, సంఘంలో మేము పదవులు తీసుకుంటాం. మా గుర్తింపు రావాలంటే మాత్రం చాలా కష్టం. అందుకని దయచేసి మీరందరూ రిక్వెస్ట్ చేసేదంటే ఆ పెద్దలలో చెప్పండి, వెంకటేశ్వరరావుని గతంలో ఈ రకంగా అభిమానిస్తారో ఆదరిస్తారో అలానే ఆదరించాలని నాకు బాధగా నేను చెప్తున్నాను. అంటే పొరపాటు నాదే, మీది కాదు. కానీ రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు అంటే వైశ్య సంఘంలో కూడా రాజకీయాలు పెరిగిపోయింది. ప్రతివాడు కూడా ఎమ్మెల్యేస్ పెరిగి నాకు ఈ మధ్య విషయాలను వదులుకోరు రావాలని కోరుకోవడం. కానీ మనం మన ఇంట్లో కార్యక్రమం చేపట్టినప్పుడు మన ఇంట్లో కార్యక్రమాన్ని మన
ప్రజలందరూ కూడా హాస్పిటల్ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. జై వాసు.